కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితౌ విజేతే గోపాలచూడామణి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు కార్యక్రమానికి శుభస్వాగతం. సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని కూడా వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి రీతిలో చెప్తాడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. అంటే వేదమే వేదో నారాయణ స్వయం అంటారు కాబట్టి వేదాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తే రామచంద్రుడిగా ఆవిర్భవించాడు అని. అటువంటి రామాయణాన్ని ఏమన్నారంటే వేదోపబ్రహ్మణము అన్నారు. అంటే ఒక పరమోత్కృష్టమైనటువంటి విద్య ఏదైతే ఉన్నదో దాన్ని వేదం అన్నారు. అందుకే మనకి చాలా గొప్ప మార్గాన్ని చూపించేటటువంటి వాటిని అన్నింటినీ కూడా వేదంతో సమానంగా పోల్చి చెప్తారు. అందుకే రామాయణాన్ని వేదోపబ్రహ్మణము అని అన్నారు. అట్లనే విద్యాసు శృతిరుత్కృష్ట అంటే ఉత్కృష్టమైనటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని వేదం అన్నారు. అట్లాగే మహాభారతం గురించి కూడా చెబుతూ భారత పంచమ వేద అన్నారు. భారతం అనేటటువంటి ఇతిహాసాన్ని పంచమ వేదంగా చెప్పారు. ఇక భాగవతం విషయాన్ని, భగవంతుడి యొక్క లీలా కళ్యాణ వైభవ విశేషాన్ని చెప్పినటువంటి భాగవతాన్ని ఏమన్నారంటే నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. అంటే నిగమం అనేటటువంటి ఆ కల్పతరువు నుండి వచ్చినటువంటి ఫలంగా మనకి చెప్పారు. అంటే వేదం గురించి అంత గొప్పగా చెబుతారు. వేదాన్ని మించినటువంటి విద్య లేదు అని చెప్పారు. అయితే ఈ వేదంలో మనకు అనేకమైనటువంటి ధర్మాలను మనకు చెప్పడం జరిగింది. అట్లాగే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వేదంలో ఉన్నటువంటి మంత్రాలలో కొన్ని విశేషమైనటువంటి వాటిని శాంతి మంత్రాలుగా చెబుతారు. ఆ శాంతి మంత్రంలోనే మనకు ఒక సందేశం కూడా మనకు దాగి ఉంటుంది. మన జీవన వేదం యొక్క లక్ష్యం ఏమిటి అంటే వేదంలో చెప్పినటువంటి అనేక విషయాలను సులభమైనటువంటి రీతిలో మానవుడు ఆచరించదగినటువంటి రీతిలో అందులో ఉన్నటువంటి సారాన్ని అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కాబట్టి శాంతి మంత్రంలో ఏం చెప్పారో మనం ఇక్కడ చూద్దాం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఇట్లా ఈ మంత్రం శాంతి మంత్రంలో చెబుతారు. అంటే ఎప్పుడు కూడా నీవు చెవులకు భద్రాన్నిచ్చేటటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యాలనే నీవు ఎప్పుడు వినేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నారు. అంటే నీకు ఏదైతే క్షేమాన్ని, శుభాన్ని, మంగళాన్ని ప్రసాదిస్తుందో వాటిని మాత్రమే నీవు చెవులతో వినాలి అని చెప్పారు. ఈ చెవులతో వినటం అంటే ఏమిటండి అన్నారు. భగవాన్ సత్యసాయిబాబా వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. సీ గుడ్ అండ్ సే గుడ్ అండ్ డూ గుడ్ అని చెప్తారంటే ఆయన అంటే ఏమిటంటే నీవెప్పుడు కూడా మంచిని చూడమన్నారు. పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతం అని వేదం చెప్పేటటువంటి మాట. అంటే నేను 100 శరదృతువులను నేను చూస్తాను. జీవేమ శరదశ్యతం అంటే 100 శరత్తులు నేను జీవిస్తాను అనేటటువంటి భావన కూడా నీవు పొందాలట. అట్లాగే భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః నీకు భగవంతుడు ఇచ్చినటువంటి చక్షువులతో ఎప్పుడు కూడా నీవు మంచిని చూడగలగాలి అన్నారు. సే గుడ్ అన్నారు. అంటే నీవు మాట్లాడేటటువంటి మాట ఎప్పుడు కూడా మంగళాన్నిచ్చేది, శుభాన్నిచ్చేది, ఆ ఎదుటివారికి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి మాట అయి ఉండాలి అన్నారు. ఇక మూడవ మాట ఏమిటంటే డూ గుడ్. నీవు చేసేది ఎప్పుడు కూడా మంచిని చెయ్యాలి. నీవు చేసేటటువంటి పని నిన్ను తరింపజేయడంతో పాటు ఎదుటివారికి కూడా ఉపయుక్తంగా ఉండేటటువంటి పని అయి ఉండాలి అన్నారు. అంటే వాక్కుకు అంత గొప్ప విషయాన్ని చెప్పారు. అట్లానే సకారాత్మక ధోరణితో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మంచినే ఆచరించాలి, మంచినే వినాలి, మంచినే అనాలి, మంచినే కనాలి, అంటే మంచినే చూడాలి అనేటటువంటి మాట మన సంప్రదాయంలో, మన వేదంలో అనేక చోట్ల మనకి చెప్పడం జరిగింది. మంచి మాట విషయానికి మంచి మాట అంటే ఏమిటండి అన్నారు. మనకి ఈ లోకంలో తళతళలా మెరిసేటటువంటి రాళ్ళన్నింటినీ కూడా మన రత్నాలు అనేటటువంటి మాట చెబుతూ ఉంటారు. అంటే రత్నాలు అనేటటువంటి వాటిని మనం చాలా వాటిగా భావిస్తూ ఉంటాం. కానీ మనకు సుభాషితకారుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే పృథివ్యాం 3 రత్నాని జలమన్నం సుభాషితం అన్నారు. ఈ పృథివీ మీద అంటే ఈ భూభాండంలో మనకు అద్భుతమైనటువంటి రత్నాలు ఏమిటండి అంటే మనకి చాలా రత్నాలు ఉన్నాయి కదండి, నవరత్నాలు ఉన్నాయి కదా అని చెప్పి అంటారు. అవేవి రత్నాలు కాదురా నాయనా, విశిష్టమైనటువంటి రత్నాలు 3 రత్నాలు. అవేమిటి అంటే జలం, అన్నం, సుభాషితం.
ఏదైతే నీ ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి జలం ఏదైతే ఉన్నదో అది నీకు రత్నంతో సమానం రా. జలం అనేది ప్రతి జీవికి అవసరమైనదే. మానవుడు అనేటటువంటి వాడు ప్రాణం నిలబెట్టుకోవడానికి మాత్రమే కాదు, సమస్త జంతుజాలానికి కూడా ఆ ప్రాణం నిలబడాలంటే జలం అనేది ఉండాలి. అట్లాగే వృక్షాలు వృద్ధి చెందాలి అంటే కూడా జలం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి జలం అనేది ఒక అద్భుతమైనటువంటి అనర్ఘరత్నం అన్నారు. ఇక రెండవది ఏమిటండి అన్నాడు, అన్నం. అన్నం అనేది ఒక మానవుడి మాత్రమే కాదు, అన్ని జీవులకు కూడా అన్నం అనేది చాలా ప్రధానంగా కావాలి. అన్నాన్ని ఎవరు ప్రసాదిస్తారంటే స్థితికారకుడైనటువంటి పరమాత్మ జీవులకు అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు అన్నారు. అందుకే మనం భోజనం చేసేటటువంటి సమయంలో ఈ నాకు లభించినటువంటి అన్నం పరబ్రహ్మ యొక్క స్వరూపం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని మనందరం కూడా ఆ జగన్మాత అయినటువంటి జగత్కుటుంబిని అయినటువంటి ఆ జగన్మాతను మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. అన్నపూర్ణే అంటే పరిపూర్ణమైనటువంటి అన్నస్వరూపంలో ఉన్నటువంటి ఓ జగన్మాత, సదాపూర్ణే నీవు నాకు నిరంతరం కూడా లభించాలమ్మా. ఎందుకంటే జీవుడు అనేటటువంటి వాడు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా వాడు దేనికోసం కష్టపడతాడంటే పోషణ కోసం, అన్నం కోసమే. సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే నీవు ఆ జగత్పిత అయినటువంటి పరమేశ్వరుడికి ప్రాణప్రదమైనటువంటి తల్లివమ్మ. నీవు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, ఓ తల్లి నీవు తినేటటువంటి, నీవు నాకు ప్రసాదించినటువంటి ఈ అన్నాన్ని తినేటటువంటి నేను కేవలం నా ప్రాణాన్ని నిలుపుకోవటం కోసం కాదమ్మా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నీవు నాకు ఈ పూట ప్రాణం నిలబెట్టడం కోసం, ఈ అన్నం పెట్టడం కోసం పెట్టడం మాత్రమే కాదు, నేను తరించడానికి నాకు ఉపయోగపడేటటువంటి జ్ఞాన వైరాగ్య సిద్ధులను నీవు ప్రసాదించాలమ్మా. భిక్షాందేహి చ పార్వతి, అటువంటి భిక్షని నాకు ప్రసాదించమ్మా అని అమ్మని వేడుకుంటాం జరుగుతుంది భోజనం చేసేటటువంటి సమయంలో. ఎందుకంటే నీవు భోజనం చేయటం అనేది కూడా అది కూడా ఒక దేవతాక్రియ అని వేదం చెప్పినటువంటి మాట. అయితే జీవి అనేటటువంటి వాడు అన్నం లేకుండా అలమటించిపోయేటటువంటి సందర్భంలో జగన్మాత అనేక రకాలైనటువంటి పదార్థాలతో శాకపాకాలతో అమ్మ ప్రత్యక్షమైంది. కాబట్టి అందుకే అమ్మవారికి మనం శాకాంబరి ఉత్సవం అనేది కూడా మనకి సంప్రదాయంలో నవరాత్రోత్సవాలు, అట్లాగే ఆషాఢ మాసంలో కొన్ని విశేషమైనటువంటి దినాల్లో శాకాంబరి ఉత్సవం అనేటటువంటి దాన్ని ఆచరించడం జరుగుతుంది. పరదేవత అయినటువంటి జగన్మాత జీవుల యొక్క అన్నాన్ని తీరుస్తుంది అని చెప్పారు. అంటే మనకి విశిష్టమైనటువంటి రత్నం ఏమిటంటే అన్నం. ఇక మూడవది ఏమిటండి అన్నారు, సుభాషితం. అంటే మంచి మాట ఏదైతే ఉన్నదో అది కూడా అనర్ఘరత్నంతో సమానమని చెప్పారు. అంటే ఎప్పుడైనా మనకి మంచి మాట చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కడా దొరకరు. ఇదే విషయాన్ని రామాయణంలో కూడా వాల్మీకి వారు అద్భుతమైనటువంటి రీతిలో చెబుతారు. ఎట్లా అంటే తన చెల్లెలైనటువంటి శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళి రాముణ్ణి కావాలి అని కోరుకున్నది. రాముడు ఒక్కడనే కోరుకుంటే ఎప్పుడైనా మనకి పట్టేటటువంటి గతి అదే అన్నారు రామాయణంలో. ఎట్లా అంటే ఎప్పుడు కూడా సీతారాములకు నమస్కారం అన్నారు. రాముడు అని చెప్పాల్సి వస్తే రాముడు అని చెప్పం, మనం శ్రీరాముడు అని చెప్తాం. అంటే శ్రీరాముడు అంటే ఏమిటంటే శ్రీ అంటే అక్కడ లక్ష్మీ బీజం. ఎప్పుడు కూడా సీతారాములు ఇద్దరికే మనం నమస్కారం చేస్తాం. అట్లానే ఒట్టి సీతను కూడా మనం కావాలనుకోవడానికి వీల్లేదు. రాముడితో కూడినటువంటి సీతనే మనం కావాలి అనేటటువంటి భావనతో మనం నమస్కరించాలి. ఇక్కడ రావణాసురుడు అనేటటువంటి వాడు రాముడితో సంబంధం లేకుండా సీతని కావాలనుకున్నాడు. చివరికి రామ బాణానికి నేల రాలాడు. 10 తలకాయలు 10 దిక్కులా చల్లాచెదరుగా తెగిపడ్డాయి. ఇక్కడ శూర్పణఖ వెళ్ళి సీత నాకు అక్కర్లేదు, ఒట్టి రాముడు కావాలి అనుకున్నది. రాముడు ఏం చెప్పాడంటే ఆ వచ్చినటువంటి ఆ శూర్పణఖతో వాళ్ళు ఆ రామలక్ష్మణులిద్దరు కూడా పరాచకాలన్నట్టుగా మనకి రామాయణంలో చెబుతారు. వాళ్ళిద్దరు ఆట పట్టించి చివరికి నేను నా భార్యతో కూడి ఉన్నాను, నాకంటే కూడా అందంగా ఉంటాడు, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళమని లక్ష్మణస్వామిని చూపించేట రాముడు. ఆ లక్ష్మణస్వామి ఆయన ఎవరంటే సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క అవతారం. ఆయన బుస్సు బుస్సు అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడంటే తన యొక్క ఏ వ్యక్తి యొక్క సౌందర్యానికైనా కూడా కారణభూతం ఏమిటంటే కళ్ళు, ముక్కు, చెవులు అన్నమాట. అంటే చక్కగా ఎవరైనా అందంగా ఉన్నటువంటి వాళ్ళను మనం వర్ణించాలంటే వాళ్ళ ముక్కు చాలా బాగుందిరా, కోటేరేషన్ ముక్కు చక్కగా ఉంది అని చెబుతూ ఉంటారు. అంటే ముఖం ఎప్పుడు కూడా అందానికి ప్రధానమైనటువంటి నిలయం అయితే ఆ ముఖాన్నంతటికీ అందాన్ని ఇచ్చేది ముక్కు. కాబట్టి అటువంటి ముక్కుని అట్లాగే ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి చెవులను కోసి పంపించిన తరువాత ఈ విషయం ఎక్కడికి వెళ్ళి తన అన్న దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది ఈ శూర్పణఖ.
ఆ సమయంలో రావణాసురుడు సీత యొక్క సౌందర్యాన్ని తెలుసుకొని రాముడు చేసినటువంటి పనికి ఎట్లయినా సరే రాముణ్ణి ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి భావనతో సీతాదేవిని అపహరించాలి అనేటటువంటి భావనతో ఏం చేశాడంటే సీతను రాముణ్ణి ఎట్లా అయినా సరే మాయ చేయాలి అని ఆ మాయ కల్పించాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. చేసినటువంటి సమయంలో తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో మారీచుడిని పిలిపించాట. మారీచుడిని పిలిపించి పోయి మారీచా, వాళ్ళిద్దరు కూడా అక్కడ పంచవటి సమీపంలో ఉన్నటువంటి పర్ణశాల దగ్గర వాళ్ళు ఉన్నారా, కాబట్టి సీత యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో నీవు బంగారు జింకగా అక్కడికి వెళ్ళు. నీ మీద అంటే ఈ జింక నాకు కావాలి అనేటటువంటి భావన సీత పొందిన తర్వాత దాన్ని తీసుకురావడానికి రాముడు వస్తాడు. అటువంటి సమయంలో నేను సీతను అపహరిస్తాను అని తన పన్నాగాన్ని మొత్తాన్ని కూడా రావణాసురుడు మారీచుడికి వివరించాట. వివరించినటువంటి సమయంలో మారీచుడు అన్నట్ట, ఓ రావణ, రాముడి యొక్క వైభవం నీకు తెలియదయ్యా, రాముడి యొక్క గొప్పతనం నీకు తెలియదయ్యా అని మారీచుడు అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు మూర్తి భవించినటువంటి ధర్మమే రాముడయ్యా. ఎందుకంటే ఈ వాక్యం ఎవరు చెబుతారు మనకు రామాయణంలో అంటే మారీచుడు, చూడండి రాక్షసుడైనటువంటి వాడు చెప్పాట. రాముడి యొక్క గొప్పదనం, రాముడి యొక్క ఆ శరధాటి, రాముడి యొక్క బాణానికి ఉన్నటువంటి ఆ గొప్పదనం నీకు తెలియదయ్యా. ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు యాగం చేసినటువంటి సమయంలో నా సోదరుడైనటువంటి సుబాహుతో వెళ్ళి నేను ఆ యాగానికి భంగాన్ని కల్పించాలని ప్రయత్నం చేశాను. నా తమ్ముడు రామబాణానికి అక్కడే నేలరాలాడు. నాకు త్రుటిలో నేను రామబాణాన్ని తప్పించుకున్నాను, కానీ కొద్దిగా ఎక్కడో ఆ బాణం యొక్క ఆ స్పర్శ నాకు తగలడం వల్ల ఇప్పటికీ కూడా నేను రా 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 అనేటటువంటి ఆ అక్షరాన్ని వింటేనే నేను భయపడిపోతున్నాను. ఎవరైనా రథం అనగానే నాకు ఒంట్లో నుండి వణుకు మొదలవుతుంది. రత్నం అన్నా కూడా రా అనేటటువంటి ఆ శబ్దం వినపడితేనే నాకు భయం కలుగుతుందయా. రాముడి యొక్క బాణం గురించి నీకు తెలియదు అని చెప్పనని మారీచుడు అనేక రకాలుగా చెప్పాట. ఎన్నిసార్లు చెప్పినా ఆ రావణాసురుడు వినేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో మారీచుడు ఇంకొక గొప్ప మాట అంటాడు. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పత్యస్య భక్త శ్రోతా చ దుర్లభ. ఓ రావణ, ఈ లోకంలో చెడు మాటలు చెప్పేటటువంటి వాడు, చెడు మార్గంలోకి మళ్ళించేటటువంటి వాడు చాలామంది ఉంటారా. చెప్పగా చెప్పగా ఒక మాట, వెయ్యగా వెయ్యగా ఒక రాయి అంటారు. నీకు చెప్పగా చెప్పగా ఆ మాట, మంచి మాట అంత తొందరగా నాటుకోదు. కానీ ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు చెడుకు ఆకర్షితుడైనటువంటి అంత తొందరగా మంచిని గ్రహించలేడు. కాబట్టి నాయనా, నీకు చెడు ఎవరైనా చెబితే నీవు చాలా తొందరగా వింటావు, కానీ మంచిని చెప్పేటటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరయ్యా. అప్రియస్యతు పత్యస్య భక్త శ్రోతా చ దుర్లభ. మంచి చెప్పాలని కూడా ఎవడు ప్రయత్నం చేయడు. ఎవరైనా మంచి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు లోకంలో అనేటటువంటి మాట మారీచుడు అంటాడు. అన్నప్పుడు రావణాసురుడు మరొక్క మాట అంటాడు. నీవు వెళతావా, నా చేత సంహరింపబడతావా, నేను నిన్ను వెంటనే నీ శిరస్సుని ఖండించి వేస్తానని రావణాసురుడు అంటాడు. ఆ సమయంలో మారీచుడు అంటాడు, నీ ఓటి వాడి చేతిలో మరణించే బదులు అక్కడికి వెళ్ళి ఆనాడు నేను తప్పించుకున్నటువంటి రామబాణాన్ని ఈనాడు నేను పరిగ్రహించ చక్కగా ఆనందంగా రాముడి చేతిలో నేను తనుత్యాగం చేస్తాను అని చెప్పి అక్కడ మారీచుడు వెళ్ళడం జరుగుతుంది. తర్వాతి వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసిందే. అంటే ఇక్కడ ఏమిటంటే రాక్షసుడైనటువంటి వాడు కూడా ఎంత గొప్ప మాట చెప్పాడంటే, మంచిని చెబితే వినేవాళ్ళు లేరు, మంచిని చెప్పేవాళ్ళు అంతకంటే లేరు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే మూడవ రత్నం ఏమిటంటే సుభాషితం, మంచి మాట. అంటే మనకు ఉన్నటువంటి రత్నాలు ఏమిటంటే మూడు రత్నాలు అన్నాడు. ఒకటి ఏమిటంటే జలం, రెండు అన్నం, మూడవది సుభాషితం, మనకి ఉపయోగపడేటటువంటి మాట. అంతేకాకుండా కేవలం మాట మాత్రమే కాదు, మనం చూసేటటువంటి ప్రతిదీ కూడా సకారాత్మక ధోరణితో, అంటే మన దృష్టి ఎప్పుడు కూడా మంచిదై ఉండాలి. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఎప్పుడైనా ఎక్కడైనా నీకెవరైనా చెడ్డవాడు కనపడ్డాడు అంటే అది వాడి చెడ్డదనం కాదురా నాయన, నీ దృష్టిలో ఉన్నటువంటిదని. ఎందుకంటే ఎక్కడైనా నీకు తప్పు కనబడింది అంటే నీ దృష్టిలో దోషం ఉంటుంది, కానీ సృష్టిలో దోషం అనేది ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కడు చెడులో కూడా దాన్ని మంచిని గ్రహించగలుగుతాడు. ఒక్కొక్కడు ఎంత మంచిగా ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి చెడునే గ్రహిస్తాడు. ఒక్కొక్కడు కొన్ని మంచి పనులు చేసేటప్పుడు వాడు పొగట్టం ఎట్లా ఉంటుందంటే, ఏమండి వాడికి ఎంత లేకపోయినప్పటికీ కూడా వాడు అంతో ఇంతో మంచిని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడండి అంటాడు.
ఇదే పని చేసేటటువంటి వాడిని ఇంకొకడు ఏమని విమర్శిస్తాడంటే, వాడికి లేనప్పుడు అంత చేయమని ఎవడేడిచాడండి, ఎవడడిగాడండి, వీడెలాగూ చేయడు, చేసేటటువంటి వాడిని మాత్రం విమర్శిస్తాడు. అంటే నీవు చూసేటటువంటి దృష్టిని బట్టి నీకు ప్రపంచం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. ఎప్పుడూ కూడా మనం మంచిని వినేటటువంటి ప్రయత్నం ఉండాలి, వినేటటువంటి పూనిక మనకి ఉండాలి. అట్లాగే మనం వీలైనంత వరకు అవతల వాడికి మంచిని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఎవరికి పడితే వాళ్ళకి మంచి చెప్పాలా అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయ నశాంతయే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. మూర్ఖుడైనటువంటి వాడికి మనం కూర్చోబెట్టి వాడికి మంచి చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేశామనుకోండి, నీవెంత ప్రయత్నం చేసినా నీ సమయం వృధా తప్ప వాడు మాత్రం ఏమాత్రం మారడు. అందుకే మనకి చక్కగా ఒక మాట చెప్తారు, చేరి మూర్ఖుని మనస్సు రంజింపజాలమని. ఎండమావిలో మనం వెళ్ళి నీళ్లు తీసుకురావచ్చు, అట్లాగే మృగతృష్ణలో నీరు సాధించవచ్చు, అట్లాగే తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కుందేలుకి ఎక్కడ కూడా కొమ్ములు ఉండవు, 2 చెవులే ఉంటాయి. కానీ ప్రయత్నం చేస్తే వెతగ్గా ఎక్కడో చోట కొమ్ములు ఉన్నటువంటి కుందేలు నీకు తటస్థపడుతుందేమో. కానీ అట్లాగే తిమిరి ఇసుమన తైలంబు తీయవచ్చు. ఇసుకలో కనుక నీవు ప్రయత్నం చేయగా ఎక్కడో అంత నూనె నీవేమోనా తీయగలుగుతావేమో, కానీ మూర్ఖుణ్ణి మాత్రం నీవు మార్చలేవు అని ఇక్కడ ఒక మాట చెప్తారంటే, అటువంటి వాడిని ఆశ్రయించి నీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు అన్నారు. ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయ నశాంతయే. వాడికి నీవు ఉపదేశం చేసినంత మాత్రాన వాడి యొక్క బుద్ధి మారదరా. పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. ఒక విషసర్పాన్ని నీవు పెంచి పోషించి దానికి నీవు పరగపాలు, ఎంత అద్భుతమైనటువంటి పాలు నీవు పోసినప్పటికీ కూడా అది నీ మీద విషం చిమ్ముతుంది తప్ప అది తాగినటువంటి పాలను మాత్రం నీకు ఆ పాల యొక్క తత్వాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయదన్నారు. అంటే నీవెప్పుడు కూడా మంచిని గ్రహించగలిగినటువంటి వాడి దగ్గర మాత్రమే నీవు చెప్పాలి. అందుకే కాళిదాస మహాకవి ఒక అద్భుతమైనటువంటి మాట, అంటే ఇది ఈ సందర్భానికి కూడా వర్తిస్తుంది కాబట్టి మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఇతర పాప ఫలాన్ని యథేచ్ఛయా సహో కమలాసన అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిఖ 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 అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఓ బ్రహ్మదేవా, నీవు అందరి జీవుల యొక్క తలరాత రాస్తారని అంటారు కదా, నీవు నాకు ఎన్ని విధాలైనటువంటి తలరాతను నీవు ఎలా రాసినా నాకేమీ ఇబ్బంది లేదయ్యా. కానీ భగవద్దత్తమైనటువంటి నా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం ఏదైతే ఉన్నదో, అరసికేషు అంటే రసజ్ఞత లేనటువంటి వాడు, విననివాడు, దీని యందు ఆసక్తి లేనటువంటి వాడికి మాత్రం కవిత్వాన్ని వినిపించేటటువంటి ఆ దుర్భర స్థితిని మాలిఖ 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 నా నుదుట ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు రాయవద్దయ్యా, నన్ను అనుగ్రహించాలి అని చెప్పని ఆయన కోరుకుంటాడు కాళిదాస మహాకవి. అట్లనే మనం మాట వినేటప్పుడు కూడా ఎట్లాగా మనం గ్రహించాలి అంటే, వినదగునెవ్వరు చెప్పినా అంటారు. ఎవరు చెప్పినా కూడా వినాలి. కానీ విన్న తర్వాత దాన్ని విచక్షణాజ్ఞానాన్ని అవలంబించి అందులో ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది దాన్ని మనం గ్రహించాలి అనేటటువంటి రీతిలో ఎట్లా అంటే హంసక్షీర న్యాయం అంటారు, నీరక్షీర న్యాయం అంటారు. హంస దగ్గరికి వెళ్ళి మనం నీళ్లు పాలు రెండూ కలిపి పెడితే హంస ఏం చేస్తుందంటే పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్లను వదిలిపెడుతుంది. వేదంలో ఇంకో గొప్ప మాట చెప్పారు, సక్తు మివతిత ఉనాపనంతో ఎత్ర ధీర మనస వాచమక్రత అత్ర సఖా యక్షాన జానతే భద్రైష లక్ష్మీర్నిహితాధివాచి. అంటే ఒక జల్లెడలో గనక యొక్క పేలపిండి వేస్తే దాన్ని జల్లించేటటువంటి సమయంలో సక్తు మివతిత ఉనాపునంతో అంటే ఆ పిండిని వేసి ఆ ఉతిత అంటే ఆ జల్లెడ జల్లించేటటువంటి సమయంలో ఏమిటంటే మెత్తటి సారభూతమైనటువంటి ఆ పిండి అంతా కూడా కిందకి దిగుతుంది, పైన మాత్రం బరకబరకగా ఉండేది ఉండిపోతుంది. వాచమక్రత అత్ర సఖా యక్షాని జానతే భద్రైష లక్ష్మీ నిహితాధివాచి. ధీరుడైనటువంటి వాడు దేన్ని గ్రహిస్తాడు అంటే ఆ పైనున్నటువంటి వాటిని కాదు, కిందకి దిగినటువంటిది ఏదైతే ఉందో, అంటే ఏది శుభ్రమైంది, ఏది స్వచ్ఛమైంది, ఏది నిర్మలమైంది ఉంటుందో దాన్నే గ్రహిస్తాడు. మాట్లాడేటటువంటి సమయంలో కూడా వాడు దాన్నే మాట్లాడతాడు. అంటే మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోనే వాక్య నిర్మాణం జరిగేటప్పుడు ఇది మనకి ప్రయోజనాన్ని ఇస్తుందా లేదా, ఈ మాట మంచి మాట కాదా, ఈ మాటను ఎదుటివాడు ఆదరిస్తాడా లేదా, ఈ మాట మనకి ఉపయోగపడటంతో పాటు అవతల వాడికి కూడా ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి యోచన మనం చేయాలి అని చెప్పారు. అందుకే మనకి వాక్కు ఎట్లా ఉంటుందండి అన్నారు. చత్వారి వాక్ పరిమిత పదాని
అన్నారు గణపత్యధర్వ శీర్షంలో. 4 రకాల వాక్ ఉంటుందట. ఏమిటండి ఆ 4 రకాల వాక్ అంటే? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా అంటే ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది, పశ్యంతి హృదయస్థానం నుండి, మధ్యమ కంఠం చేరుతుంది, వైఖరి అది బయటికి వెళుతుంది. అంటే ఇన్ని రకాలుగా వాక్కు బయటకు వస్తుంది కాబట్టి 1కి 10 సార్లు నీవు ఎంచి యోచించి నీ మాట అనేది బయటికి రావాలి అని చెప్పారు. అందుకే వాగ్రూపకంగా కూడా ఏ పని చేసినా త్రికరణములు అన్నారు. మనస, వాచ, కర్మణ అన్నారు. వాక్కు కూడా ఎంత ప్రాధాన్యత ఉంటుందండి అంటే నీవు చేసేటటువంటి పాపపుణ్యాలు 2 కూడా వాగ్గు రూపంలో కూడా ఉంటాయి అన్నారు. మంచి మాట నీవు మాట్లాడితే అది నీకు పుణ్యము, చెడు మాట నీవు మాట్లాడితే అది నీకు పాపాన్ని ప్రసాదిస్తుందన్నారు. అట్లాగే ఇంకొక గొప్ప మాట చెబుతారు. నిజమైనటువంటి మానవుడికి నిజమైనటువంటి అలంకారం ఏమిటండి అన్నారు. కేయూరాణి న భూషయంతి పురుషం హరోన భూషోజ్వల న స్నానం న విలేపనంచ సతతం నాలంకృతం మూర్ధజా వాణ్యేక సమలంకరోతి పురుషం వాగ్భూషణం భూషణం అన్నారు. నిజమైనటువంటి ఆ భూషణం ఏమిటి మానవుడికి అంటే కేయూరాణి భుజకీర్తులు కానీ, చక్కగా హారములు అంటే ముత్యాల హారములు కానీ, భూషయంతి పురుషం ఇవేవి కూడా భూషలు కాదు. న స్నానం చక్కగా నీవు పన్నీటి స్నానం చేయడం, న విలేపనంచ సతతం చక్కగా గంధాన్ని పరిమళ ద్రవ్యాన్ని నీవు శరీరానికి పురుగుకోవటం ఇవేవి అలంకారాలు కాదయా. వాణ్యేకా సమలంకరోతి పురుషం మంచి చక్కటి మాట ఏదైతే ఉన్నదో ఆ చక్కటి మాట సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే అంటే మంచి ఛందోబద్ధమైనటువంటి సంస్కరింపబడినటువంటి భాషాభూషితమైనటువంటి వాక్కు ఏదైతే ఉందో అదే నీకు నిజమైనటువంటి ఆభరణం అన్నారు. అటువంటి ఆ మానవుడికి నిజమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే చక్కటి వాక్కు. ఆ వాక్కు ఎప్పుడు కూడా శుభ్రమైంది, స్వచ్ఛమైనది అయి ఉండాలి. అందుకే మన పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నాం వేదంలో చెప్పినటువంటి మాట భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. మంచి మాటని నీవు ఎప్పుడు కూడా వినాలి, మంచిని అనాలి, మంచిని కనాలి. దీనితో పాటు ఆధునికమైనటువంటి జీవనంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మంచిని తినాలి. తినేటటువంటి తిండి కూడా ఎప్పుడు కూడా మనకు మంచిని చేకూర్చేదై ఉండాలి. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు తరించాలంటే 3 భక్తులు ఉండాలన్నారు. ఏమిటి ఆ 3 విషయాల మీద భక్తి అంటే? 1 దైవభక్తి, 2 దేశభక్తి, 3వది దేహభక్తి. ఈ దేహం మీద కూడా నీకు తప్పకుండా శ్రద్ధ ఉండాలి. ఈ 3 ఉంటేనే నీవు తరించగలుగుతావు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇట్లా వేదంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనకు సులభమైనటువంటి రీతిలో అందించే ఈ జీవన వేదంలో మనం చాలా చక్కటి విషయాలను మనం చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి. భద్రం కర్ణేభిః నిరంతరం కూడా మంచిని మాత్రమే మనం చెవులతో వినేటటువంటి అవకాశాన్ని పరమాత్మ అందించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.